షాకింగ్ ఏంటంటే ఇక్కడ టోల్గేట్ దగ్గర ఈరోజు పోలీసులు లేరు. మీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ నేను వివరించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా గాయ్స్. ఇంకో విషయం చెప్పాలి మీకు. మార్నింగ్ కూడా ఆదోనికి రావడం జరిగింది. పెద్ద పెద్ద వెహికల్స్ని అయితే పోలీసులు దయచేసి బైపాస్ మీద నుంచి వెళ్ళండి అనేది చెప్పడం జరుగుతుంది. సో హెవీ వెహికల్స్ ఆదోనిలోకి రావాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బైపాస్ యూజ్ చేసుకోండి గురువు. ఎందుకంటే నిర్మమాటంగా పోలీసులు అయితే ఫైన్లు వేస్తున్నారు. మార్నింగ్ 2-3 లారీలకి అయితే నేను చూశాను. సో దయచేసి ఎవరన్నా మన ఫాలోవర్స్లో హెవీ లోడ్తో హెవీ వెహికల్స్ వేసుకొని వెళ్తున్న వాళ్ళు దయచేసి ఓకేనా, దయచేసి బైపాస్ యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఆదోని లోపల పని లేదనుకుంటే ఆదోని బయట నుంచి బయట వెళ్ళిపోండి, లోపలికి రావద్దు. ఎందుకంటే పండగ సీజను. అసలు ఈ బిఎన్ రోడ్డు మార్కెట్లో అక్కడ అన్ని చోట్ల కూడా చూడండి గాయస్, ఇది ఉంటుంది. వాడేదో ఒరే నువ్వు తప్పు చేసి వెళ్ళారు అంటే తీస్తున్నాడు అంట. వేసుకున్నామా వెళ్తే మాత్రం చింత పచ్చేదానికి కొద్దిగా ఇప్పుడు బైక్ వచ్చేసి వెళ్ళిపోయాడు వాడు. మన దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. ఇక్కడే గాయస్ పోలీసులు ఇక్కడే మొత్తం ఇక్కడ బారికేడ్స్ అయితే అడ్డంగా వేసినారు. చూసినారు కదా, హెవీ వెహికల్స్ అయితే రానివ్వట్లేదు. దయచేసి ఆదోన్లోకి రావద్దు మీరు. దయచేసి చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఆయన అక్కడే ఉన్నాడు, ఎవరిని వదలట్లేదు లోపలికి. చెప్తున్నా కదా, ఎవరిని వదలట్లేదు. వెరీ గుడ్ జాబ్ సార్. నేనైతే ఆదోని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ఒక్క విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే 35 degrees అబవ్ ఉంది టెంపరేచర్. బట్ మార్నింగ్ 10:30 నేను రాకముందు నుంచే ఉన్నారు వాళ్ళు. 10:30 నుంచి ఉన్నారు. మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు కూడా ఉన్నారు. సో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ బైపాస్ చేసింది. దాన్ని రీప్లేస్ చేసుకొని రా బాబు అంటే, లేదు నేను ఆదోని నుంచి దూరం వెళ్తా అంటే ఎట్లమ్మా, ఫైన్ కొట్టాలమ్మా, ఫైన్ కట్టాలి. ఇలా ఒక నెల రోజులు ఖచ్చితంగా ఒక డ్రైవ్ కండక్ట్ చేయాలి. డ్రైవ్ కండక్ట్ చేస్తే మాత్రం 100% ఎవరైతే హెవీ వెహికల్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బైపాస్ యూజ్ చేసుకుంటారు 100%గా. చాలా మంచి ఇది అయితే. ఎందుకంటే ఆల్రెడీ కట్టారు మనకు బైపాస్. సిరిగుంప క్రాస్ నుంచి డైరెక్ట్ మనకు ఆదోని ఎగ్జిట్, ఇటు మనం దానాపురం ఇటు వెళ్ళాలనుకున్నా కానీ, ఆలూరుకి వెళ్ళాలనుకున్నా కానీ అన్నీ మనకు అన్ని చోట్ల కనెక్టివిటీ ఉంది బైక్కి, బైపాస్తో. సో జనాలు యూటిలైజ్ చేసుకోవాలి. ఎంతసేపు ట్రాఫిక్లో వచ్చి ఏం చేస్తారు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు తగ్గేదానికి. కూరగాయలు లిఫ్ట్ అడుగుతుంది, ఆపిండి మనడు. బుక్కులు పట్టుకున్నా అనేసి ఆపుదాం అనుకున్నా. వాడు నా ముందు వాడు నాకన్నా మంచివాడు లాగా ఉన్నాడు. దేవుడు చల్ల చూడాలన్నా. హెల్ప్ చేయండి, పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉంటాయి, ట్యూషన్ పోతూ ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండండి గాయస్. ఎందుకంటే మొన్న ఈడ కుక్క కరిచింది నాకు. కుక్కల గురించి అంటే నేను మామూలుగా అట్లా స్కాములు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చిన్న పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టి ఇసుకన మనం బండి ఆపగానే, అంటే నిర్మానుష్యమైన ప్లేసెస్లో బండి ఆపగానే వచ్చి అటాక్ చేయడం ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. సో అలాంటి మీరు మంచిగా ఉండడం కూడా ఈ లోకంలో కొన్నిసార్లు తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటివి చూసినప్పుడు. సో రోడ్డు మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్ వాడండి, సేఫ్గా స్పీడ్ లిమిట్లోనే వెళ్ళండి. అనవసరంగా ఓవర్టేకులు చేయొద్దండి. మీరు ఓవర్టేక్ చేయాలనుకుంటే అట్లీస్ట్ మీకు ముందు 100 మీటర్స్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఏ టర్నింగ్స్ లేకుండా మీకు
ఏమంటారు బ్లాక్ స్పాట్ లేకుండా చూసుకోండి ఎస్పెషల్లీ. ఎందుకంటే పెద్ద వెహికల్ పోతుంది మీ ముందు, మీరు సడన్గా ఆ వెహికల్ని ఇట్లా క్రాస్ చేసి మీరు ఇట్లా పోదాం అనుకుంటే అవతల నుంచి ఎవడన్నా వచ్చామనుకో బతుకు బిస్కెట్ అయిపోద్ది. సో దయచేసి బిస్కెట్ అవ్వడం మంచిదే కానీ టీలో కన్నా బిస్కెట్ అవ్వకూడదు. ఎందుకంటే దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకురావడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కొన్నిసార్లు ఖర్చు పెట్టినా రాదు, కాళ్ళు చేసి పెడతాయి. అర్థమైందా? సో దయచేసి వెహికల్ మీద వెళ్ళే వాళ్ళు వాట్ చేస్తాను బైక్, మీరు కార్లో వెళ్తుంటే సీట్ బెల్ట్ వేసుకోండి, ఆటోలో వెళ్తుంటే చేతులు బయట పెట్టకండి. అండ్ నాలుగు ఎస్పెషల్లీ ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటే కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సీట్ల కోసం గొడవలు అవుతున్నాయి. దయచేసి లేకపోతే డైలాగులు వినాల్సి వస్తుంది. ఎవరికి పుట్టినవురా నువ్వు, ఎవరికి పుట్టినావు అనేసి చూసాను. ఈ మధ్య ఒకటి వైరల్ అయింది వీడియో. ఆ పొజిషన్ తీసుకురావద్దండి. సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది కానీ మన వీడియోస్ మాత్రం అంత ఫాస్ట్గా వైరల్ అవ్వవు. ఏదైనా పుట్టుకున్న ఎవరైనా అన్నారంటే చాలు నైట్ మిలియన్ న్యూస్ సెలబ్రిటీ కథ సినిమా ఆఫర్ ఇచ్చేయండి, యాడ్స్ ఇచ్చేయండి, అన్నీ ఇచ్చేయండి. ఏంద్రా జనాలు ఏం కోరుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. కంటెంట్లో అర్థమవుతుందా? ఊరికే ఎవడో అగ్గిపెట్టి తీసుకుని పడేస్తాడు 1 మిలియన్ వ్యూస్. గుట్ట కింద 3 లక్షల బండి, 30,000 కెమెరా అన్నీ పెట్టుకుని కంటెంట్ తీసుకుని దాన్ని ఎడిట్ చేసుకుని అన్నీ చేస్తే కూడా 300 వ్యూస్ వస్తాయి గాయస్. మరి దాంట్లో ఆ 300 కూడా పాపం మా ఫ్రెండ్సే 2 సార్లు చూస్తుంటారు. కాబట్టి అనిపిస్తుంది ఏ బాబు దూరకుండా ఆల్రెడీ నెల కోట అయిపోయింది మనకు. కుక్కలు కూడా ఫాస్టాగ్ లాంటిది ఏదైనా ఒకటి వేయాలి గాయస్. ఒకసారి కరిచిన మనిషి ఇంకోసారి వాళ్ళ సంఘం వాళ్ళు ఎవరు కరవకూడదు అనేసి. లేకపోతే ఏంటి గాయస్, వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేదు, అందరూ కరవడానికే వస్తారు. ఒక మాట మీద ఉండాలి కదా. ఒకసారి కరిచారు మొన్న, ఈరోజు పొద్దున్న వేసుకున్నా గాయస్ మళ్ళీ 2 సూదులు. చేతులు నొప్పి పడుతున్నాయి, 4 అయినా చేతులకి, పిర్రలకి 2. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో మళ్ళీ వేసుకోవాలా. సో దయచేసి గాయస్ కుక్కలతో చాలా జాగ్రత్త. కుక్కలనే కాదు అందరితో జాగ్రత్త. ఎందుకంటే పుష్కన్ ఒకటి ఇట్లా వస్తాడు, పుష్కన్ ఒకటి అట్లా వస్తాడు. అట్లని పెట్టుకోవద్దండి పంచాయతీలు. ఫోకస్డ్గా మీరు అనుకున్నంత స్పీడ్లో నీట్గా మీరు సిటీలోకి ఎంటర్ అయితే 20, 30లో రైట్. ఓవర్ స్పీడ్ చేయొద్దు. రాంగ్ రూట్ డ్రైవింగ్ అస్సలు చేయొద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నా. చాలా మాట్లాడాలనిపిస్తుంది ఈరోజు. ఇన్ని మాటలకి కవరప్ చేయాలంటే ఒక హలీం ఎక్కువ తినాలి. ఆ హలీం తిన్నాక మళ్ళీ మాట్లాడుకుందాం. చలో టాటా, సీ యూ, సేఫ్ రైడింగ్.